జీవితంలో మన అమ్మ నాన్న ఎప్పుడు ఏం చెప్తుంటారు? బాగా చదువుకుంటే బాగా మంచి మార్క్స్ వస్తాయి, బాగా చదువుకోకపోతే ఎగ్జామ్స్ లో పాస్ అవ్వరు అని చెప్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఇవంతా నాకెందుకు చెప్తున్నావు? మన ఆర్ఆర్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ లో అయితే టాపర్స్ లాగా, టాపర్ ఆఫ్ ద బ్యాచ్ లాగా బాగా చదివారు. కానీ దాని తర్వాత పల్టీ కొట్టారు, వరుసగా 4 బ్యాచ్లు ఓడిపోయారు. కానీ ఏదో బొటాబొట్ట మొన్న పాస్ అయ్యారు. అర్థమైందిగా? ఓ, క్రికెట్ కి చదువుకి లింక్ పెట్టావా? మరి ఎస్ఆర్ఎస్ సంగతి ఏంటి? ఎస్ఆర్ఎస్ గురించి చెప్పంటావా? అందరూ కూడా టాపర్స్, అంటే వెనక నుంచి బ్యాక్ బెంచర్స్ అన్నమాట. మన వాళ్ళు పడుతూ లేస్తూ ఎప్పుడు చదువుతారో తెలీదు, కానీ ఎగ్జామ్స్ లో మాత్రం సూపర్ గా దుమ్ము లేపేశారు. అండ్ జీవితం అనేది ఎప్పుడు కూడా సెకండ్ ఛాన్స్ ఇస్తూ ఉంటుంది, సరిగ్గా ఇలాగే. ఓహో, క్వాలిఫైర్ వన్ ఇలా వాడావా? ఏదో శృతిలో కలిపేశా చిట్టి. ఏడ్చినట్టుంది కానీ ఈరోజు ఎవరు ముందుకు వెళ్తారో చెప్పు. వామ్మో, ఇరకట్టంలో పడేశాడు. చెన్నై వికెట్ అంటే బాగా స్పిన్ వికెట్ కాబట్టి ఇటువైపు ఆర్ఆర్ కి రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు కాబట్టి మన వాళ్ళు వాషింగ్టన్ సుందర్, పైగా ఇద్దరు లోకల్ బాయ్స్, అటు లోకల్ బాయ్ ఇటు లోకల్ బాయ్, పైగా మనకు స్పీడ్ స్టార్ నటరాజన్ కూడా లోకల్ బాయే కాబట్టి మనకు పై చేయి ఉంటుంది. అందుకే పదండి చూసుకుందాం. చిట్టి, సరిగ్గా ఇలాంటి సమయాల్లోనే వీరులు అంటూ ఉంటారు, పదండి చూసుకుందాం.